హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందామండి. అసలు ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే అండి, మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను ఏఐకి ఇస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ను ఏఐ ఇస్తుంది. ఓకే అండి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనకు కావాలి అన్నప్పుడు మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి కదా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనకి ఏమేమి తెలిసి ఉండాలి. ఏఐ అంటే ఏంటంటే సింపుల్గా ఏఐ అంటే అది హ్యూమన్ లాగా పనిచేస్తుంది. మనం ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ అడిగితే ఇస్తుంది అనమాట. జనరేటివ్ ఏఐ అంటే మనం జనరల్గా క్రియేటివిటీగా థింక్ చేయగలగాలి. అలాగే ఎంఎల్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఏఐకి ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని చెప్తాం కదా. అప్పుడు దాని నుంచి ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్, అది కొంత నేర్చుకుంటుంది అనమాట. ఆల్రెడీ ఉన్న డేటా నుంచి కొంచెం నేర్చుకుంటుంది. అండ్ డీప్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ మదరు ఫాదర్ వాళ్ళందరూ చెప్తారు కదండి, వీళ్ళు మనకి రిలేటివ్స్ అని. అలాగా అప్పుడు మనం ఎవరినైనా సేమ్ పర్సన్ని మళ్ళీ ఎక్కడైనా చూసినప్పుడు మనకి వెంటనే ఇతను మన రిలేటివ్ అని తెలుస్తుంది కదా. సో దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు, డీప్ లెర్నింగ్ అంటారు. డీప్ లెర్నింగ్ అంటే ఆల్రెడీ మనకి వాళ్ళు తెలుసు, సో మనం ఏంటంటే వెంటనే వాళ్ళని గుర్తుపెట్టగలుగుతాం అనమాట. సో డీప్ లెర్నింగ్ అంటే అదనమాట. సో మనకి ఇవన్నీ ఎందుకు, డీప్ లెర్నింగ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ దగ్గర ఎల్ఎల్ఎం ఉంటుంది. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పాను కదండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్లో అయినా ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, ఇంగ్లీష్లో ఉండొచ్చు, హిందీలో ఉండొచ్చు, ఎందులో అయినా ఉండొచ్చు అనమాట. సో ఏఐ దగ్గర ఏఐ కొన్ని వేల పుస్తకాలు, కొన్ని కోట్ల బుక్స్ చదివేసి, రీసెర్చ్ పేపర్స్ అవన్నీ చదివేసి తన బ్రెయిన్లో పెట్టుకుంది. వాటిని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాము. సో వాటి ద్వారా మనకి డేటాని ఇస్తుంది అనమాట. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే టోకెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ చాట్ జీపీటీ అని రాసామనుకోండి, ఐ అనేది ఒక టోకెను, లవ్ అనేది ఒక టోకెను, చాట్ జీపీటీ అనేది ఒక టోకెను. అలాగే తీసుకుంటుంది అనమాట. అంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కో టోకెన్లో తీసుకుంటుంది. సమ్ టైమ్స్ ఆ వర్డ్ని కూడా చాట్ జీపీటీ ఉంది కదా, ఆ చాట్ జీపీటీ మొత్తాన్ని ఒక టోకెన్గా తీసుకోకుండా దాన్ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. తర్వాత కాంటెస్ట్ విండో అంటే ఏంటంటే అండి, సింపుల్గా కాంటెస్ట్ విండో అంటే మీరు చాట్ జీపీటీలోకి వచ్చారు, మనకి చాట్ జీపీటీ అప్లికేషన్ ఉంది కదా, ఇగోండి చాట్ జీపీటీ అప్లికేషన్లో వచ్చారు. ఇక్కడ మీరు ఏం స్పెసిఫై చేయట్లేదు, జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేశారు. ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చెప్తారు, నేను ఒక పైథాన్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని రాస్తారు కదా. సో ఇలా మీరు ఏదైతే రాస్తారో, ఏదైతే చెప్తారో దానికి సంబంధించింది మీరు ఈ కాంటెస్ట్ విండోలో ఉంటుందన్నమాట. అంటే మీ ముందు ప్రాంప్ట్కి తర్వాత ప్రాంప్ట్కి ఫస్ట్ మీరు నేను పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను రాస్తారండి. తర్వాత గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ బిగినర్స్ అన్నారనుకోండి, అది కొన్ని ఇస్తుంది. అంటే ఇది దేని ఆధారంగా చేసుకుని ఇచ్చింది, మీరు ఫస్ట్ ప్రాంప్ట్లో నేను పైథాన్ డెవలపర్ అవ్వాలి అని ఇచ్చారు. సెకండ్ ప్రాంప్ట్లో నేను బిగినర్ని కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ అడిగారు. అంటే కాంటెస్ట్ విండోలో మీ ముందు ప్రాంప్ట్కి వెనకాల ప్రాంప్ట్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఏఐ మొత్తం మీరు ఇచ్చిన ప్రాంప్ట్స్ అన్నిటిని జనరేట్ చేసుకుని ఇతను ఎవరు, ఇతను ఏమేమి అడిగాడు అని తెలుసుకుంటుంది అనమాట. సింపుల్గా కాంటెస్ట్ విండో అంటే అదే. మీ ప్రాంప్ట్స్, బిఫోర్ కన్వర్జేషన్స్, మీకు ఏఐ ఇచ్చిన రెస్పాన్సెస్ అవన్నీ ఉంటాయి కాంటెస్ట్ విండోలో. తర్వాత టెంపరేచర్ అని ఉంది కదండి. టెంపరేచర్ అంటే ఏంటంటే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ మనకి ఎంత ఫాస్ట్గా, ఎంత కరెక్ట్గా వాల్యూ ఇస్తుంది, లేదంటే ఎంత కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలదు ఆన్సర్ని అనేది చెప్పేది ఒక సెట్టింగ్ అనమాట. టెంపరేచర్ అంటే. హెలోజినేషన్ అంటే మనకి తప్పు ఆన్సర్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2028లో వరల్డ్ కప్ ఎవరికి వచ్చింది అని అడిగారు అనుకోండి, అది ఇండియా అని ఇచ్చింది అనుకోండి, అది తప్పు. ఇంకా 2028 రాలేదు కదా. సో దానికోసం అనమాట. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ మనం ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, అది ఏంటంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఎలా సెర్చ్ చేస్తుంది, చాట్ జీపీటీలో ఎలా సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, చాట్ జీపీటీ కదా, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను అనమాట. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఇచ్చానండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా, ఇది ఎలా చూపిస్తుంది. సో సేమ్ గూగుల్లో కూడా ఇద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్
ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, మనం చాట్‌జీపీటీలో ఇస్తే మనకి ఇంకా ఆన్సర్ రాలేదు. బట్ ఇక్కడ చూడండి, ద మెయిన్ ఐడియా బిహైండ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ టు డిజైన్ అండ్ రిఫైన్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ జనరేటివ్ ఏఐ మోడల్స్ సో ద రెస్పాన్స్ యాక్యురేట్లీ మ్యాచెస్ యువర్ గోల్స్. మెయిన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అలా ఇచ్చింది. బట్ ఇదేంటంటే ఇది మనకి ఇంకొంచెం బెటర్గా ఇచ్చింది. చూసారండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి ప్రశ్న అడగడం కాదు, ఏఐ మనకు కావాల్సిన సమాధానాన్ని ఇవ్వడానికి సరైన విధంగా సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చెప్పింది. సో ఇక్కడ మీరు చూసారు కదా, వన్ లైన్లో సింపుల్గా ఏం చెప్పింది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద స్కిల్ ఆఫ్ రైటింగ్ క్లియర్, డీటెయిల్డ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ హెల్ప్ కెన్ ఏఐ ప్రొడ్యూస్ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్ యూ నీడ్. ఓకే అండి, ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి. జస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మనం మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో అవి ఏఐని అడిగి మనకి అది కరెక్ట్గా మనకి గైడెన్స్ ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వగలిగేలా మనం ప్రాంప్ట్ని రాయాలి. సో అది రాయడం కోసమే నేను ఈ వీడియోలో కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ చెప్తున్నాను అండి. సో నెక్స్ట్ మనం టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి చెప్పాను కదండి, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయండి, గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్. బ్యాడ్ ప్రాంప్ట్ అంటే టెల్ మీ అబౌట్ మార్కెటింగ్, ఇది బ్యాడ్ ప్రాంప్ట్ యొక్క ఎగ్జాంపుల్. గుడ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు యూజింగ్ ఎగ్జాంపుల్స్, గివ్ 5 ప్రాక్టికల్ టిప్స్ అండ్ కంపారిజన్ టేబుల్. ఇలాగా మీకు ఏదైతే కావాలో దాన్ని క్లియర్గా అడగడం అనేది గుడ్ ప్రాంప్టింగ్ అండి. ఇప్పుడు ఇలా జస్ట్ టెల్ మీ అబౌట్ మార్కెటింగ్ అంటే దానికి ఏం తెలియదు, అదేమీ హ్యూమన్ కాదు కదా, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నువ్వు అడిగిందల్లా ఇచ్చేయడానికి. అది ఒక మిషన్, దానికి అర్థమయ్యేలాగా మనం చెప్తేనే అది మనకి ఆన్సర్స్ ఇస్తారనమాట. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అండి. జస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి ప్రశ్న అడగడం కాదు, మనకి ఏఐ కావాల్సిన సమాధానం మనకి నచ్చినట్లుగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన నైపుణ్యాన్ని మనం పెంచుకునేలాగా దాన్ని మనం యూజ్ చేసుకోగలగాలి. అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. సో ఇప్పుడు ఏంటంటే అండి, నేను నెక్స్ట్ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చెప్పాం కదా, గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ అని చెప్తున్నాను కదా. అసలు ప్రాంప్ట్ రాయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. జస్ట్ 6 రూల్స్ ఉంటాయి. బట్ 5 రూల్స్ మనం కన్ఫర్మ్గా వాడాలి. రూల్ ఏంటంటే దానికి ఒక రోల్ ఇవ్వడం. నువ్వు ఒక డాక్టర్ అనుకో, నువ్వు ఒక టీచర్ అనుకో, లేకపోతే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, నాకు పైథాన్ గురించి మొత్తం చెప్పు, నాకేం తెలీదు అని రాయడం అనమాట. అది రోల్ ఇవ్వడం. ఒక ఏఐకి మనం ఒక రోల్ ఇస్తున్నాం. సో రోల్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఏఐకి ఒక రోల్ ఇస్తున్నాం అనమాట. నువ్వు ఏమంటున్నాము, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో. తర్వాత ఏం చేస్తున్నాము, టాస్క్, నాకు పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఫస్ట్ రోల్ ఇచ్చాము, యు ఆర్ ఏ పైథాన్ డెవలపర్ అని. తర్వాత ఎక్స్ప్లెయిన్ పైథాన్ అన్నాము. తర్వాత ఏం చేసాము, కాంటెస్ట్ ఇస్తున్నాము. కాంటెస్ట్ అంటే ఏంటంటే అండి, మీకు కాంటెస్ట్ గురించి చెప్పాను కదండి. కాంటెస్ట్ అంటే మీ ప్రీవియస్ ప్రాంప్ట్స్, మీరేంటి, మీ ప్రీవియస్ ప్రాంప్ట్స్, మీ ప్రీవియస్ చార్ట్స్, మీకు ఏ ఇచ్చిన రెస్పాన్సెస్ అవన్నీ తీసుకుంటుంది అనమాట. కాంటెస్ట్ అంటే గివ్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాంపుల్, నేను ఒక పైథాన్ డెవలపర్ని. ఇప్పుడు ఏం చేస్తుంది, నువ్వు పైథాన్ డెవలపర్వి, నీకు ఇంకా పైథాన్ గురించి తెలియాలనుకుంటుంది కాబట్టి నీ ప్రాంప్ట్లో నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అడ్జస్ట్ చేసుకుని నీకు ఆన్సర్ ఇస్తుంది. తర్వాత కన్స్ట్రెంట్స్ అనమాట. కన్స్ట్రెంట్ అంటే నాకు ఒక 300 వర్డ్సే ఇవ్వు, నాకు తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్లో చెప్పు, లేకపోతే నేను పైథాన్ డెవలపర్ని, కాకపోతే నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతున్నా, నాకు ఒక 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వు అని మనం అడగడం. ఓకే అండి, కన్స్ట్రెంట్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఏఐకి రోల్ ఇవ్వాలి. రోల్ ఇచ్చిన తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారో టాస్క్ చెప్పాలి. తర్వాత కాంటెస్ట్ అది డిసైడ్ చేసుకుంటుందండి, కాకపోతే మీరు చెప్పాలి ఏమని కాంటెస్ట్, మీరు ఏంటి అనేది చెప్పాలన్నమాట. నేను ఒక పైథాన్ డెవలపర్ని, లేకపోతే నేను యాంగులర్ డెవలపర్ని, నేను జావా డెవలపర్ని అని చెప్పడం అనమాట. సో తర్వాత కన్స్ట్రెంట్, మీకు ఏం కావాలి, నాకు ఒక 500 జావా ఎగ్జాంపుల్స్ కావాలని ఇచ్చారనుకోండి, 500 ఒకేసారి ఇవ్వదు, బట్ ఒక 50 కానీ 100 కానీ ఇస్తుంది. అవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాంప్ట్ అడుగుతుంది. నెక్స్ట్ ప్రాంప్ట్ అడిగినప్పుడు ఈ కాంటెస్ట్ విండోని మెయింటైన్ చేస్తుంది. ముందేం అడిగారు వాళ్ళు, 500 అడిగారు. 500 అడిగితే తర్వాత నేను 100 ఇచ్చానని చెప్పి ఈ కాంటెస్ట్ విండోని ప్రీవియస్ చాట్ని, ముందు చాట్ని బేస్ చేసుకుని మీకు ఇంకా కంటిన్యూస్గా ఒక సర్కిల్ లాగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట.
తర్వాత అవుట్పుట్ ఫార్మేట్ మీకు ఎలా కావాలి, నీకు ఒక 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలన్నావు కదా, అవన్నీ ఎలా కావాలి, ఒక టేబుల్ ఫార్మేట్లో కావాలా, లేకపోతే నువ్వు కోడ్ ఇచ్చావు, ఆ కోడ్ అంతా నీకు కోడ్ ఫార్మేట్లో కావాలా, లేదంటే నువ్వు పైథాన్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చావు అనుకోండి, ఆ ప్రజెంటేషన్ ఫార్మేట్లో కావాలా. ఇదంటే 5 రూల్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ రోల్ ఇవ్వడం, తర్వాత ఏం పని చేయాలో చెప్పడం, తర్వాత కాంటెస్ట్లో నువ్వు ఏంటో చెప్పాలి అనమాట. నువ్వు టీచర్వా, లాయర్వా, డాక్టర్వా అనేది చెప్పాలి. చెప్తే కానీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దండి. కానీ మీరు దేనికోసం చేస్తున్నారో ఆ కాంటెస్ట్ మాత్రం ఇవ్వండి. తర్వాత కన్స్ట్రెయింట్స్ కాబట్టి మీకు ఎంతవరకు కావాలి, లిమిట్ అనమాట. కన్స్ట్రెయింట్ అంటే లిమిట్, మీకు ఏమేమి కావాలి అలాంటివి ఇవ్వండి. అవుట్పుట్ మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలి, టేబుల్లో కావాలా, ఇమేజ్లో కావాలా, మీకు ఏది కావాలితే అందులో అనమాట. తర్వాత ఆడియన్స్ ఎవరు, మీరు ఇప్పుడు ఒక పైథాన్ ట్యూటోరియల్ చేద్దాం అనుకుంటున్నారు, మీ ఆడియన్స్ ఎవరు, బిగినర్స్. సో ఫర్ బిగినర్స్ అని ఇవ్వండి. ఇదనమాట, ఇవి 6 రూల్స్ అనమాట. మనకి ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్రియేట్ చేయాలంటే రోల్ ఇవ్వాలి, టాస్క్ ఇవ్వాలి, కాంటెస్ట్ ఇవ్వాలి, కన్స్ట్రెయింట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఫార్మాట్ ఇవ్వాలి, ఆడియన్స్ ఎవరో చెప్పాలన్నమాట. సింపుల్గా ఏంటంటే రోల్ ప్లస్ టాస్క్ ప్లస్ కాంటెస్ట్ ప్లస్ కన్స్ట్రెయింట్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాట్ ఇదంతా ఇస్తేనే మనకి ఏంటంటే గుడ్ ప్రాంప్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, యూఆర్ఏ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిక్స్ టీచర్, ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా టు 8th class స్టూడెంట్స్ ఇన్ తెలుగు యూజింగ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్, లిమిట్ 500 వర్డ్స్ అని ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇది మామూలుగా ఒక టేబుల్ క్రియేట్ చేసేసి మీకు కరెక్ట్గా చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం చేసాము, యూఆర్ఏ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ అని చెప్పినప్పుడు నేనేం చెప్పాను, రోల్ ఇచ్చాను కదా. సో ఇక్కడ రోల్ ఉంది కదా, సో రోల్ ఇచ్చాను, ఫిజిక్స్ టీచర్ అని చెప్పాను. తర్వాత టాస్క్, ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా, ఇది టాస్క్. కాంటెస్ట్ ఎవరు, మనకి 8th class స్టూడెంట్స్కి ఫిజిక్స్ చెప్తున్నావు. తర్వాత కన్స్ట్రెయింట్ ఏంటి, నువ్వు తెలుగులో చెప్పు నాకు. అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి, డైలీ నువ్వు చెప్పేది ఈ న్యూటన్స్ నాని బేస్ చేసుకుని సింపుల్గా ఉండాలి, డైలీ లైఫ్లో యూజ్ అయ్యే వాటితో చెప్పాలి అని చెప్తున్నాం అనమాట. తర్వాత ఏంటంటే మనం ప్రాంప్ట్స్ ఇస్తున్నాం కదండి, ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఈ ప్రాంప్ట్ యొక్క రూల్ ఒక ఎత్తు, అంటే రోలు, టాస్క్, కాంటెస్ట్, కన్స్ట్రెయింట్, అవుట్పుట్ ఫార్మాట్, ఆడియన్స్ ఇవన్నీ ఒక ఎత్తు. ఇవే కాకుండా మనం టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. మీరేమి ఎగ్జాంపుల్ చెప్పకుండా జస్ట్ సింపుల్గా నాకు ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్పు, లేదంటే ఎక్స్ప్లెయిన్ మీ పైథాన్ అన్నాం అనుకో, అది జస్ట్ 0 ప్రాంప్టింగ్. మీకు బాగా ఆన్సర్స్ అయితే రావు, సింపుల్గా వస్తాయి అనమాట. తర్వాత 1 shot ప్రాంప్టింగ్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను పైథాన్ డెవలపర్ని, నేను ఒక ఫిబొనాచి సిరీస్ కోడ్ రాశాను. సో నాకు ఇట్లాగే నేను ఒక ట్రయాంగిల్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అలా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు ట్రయాంగిల్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ ట్రయాంగిల్కి సంబంధించిందంతా వస్తుంది అనమాట. తర్వాత ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనమాట. మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి, లేకపోతే మీరు ఇప్పుడు ఒక కోడ్ రాస్తున్నారు, ఒక లాగిన్ పేజ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. మీరు లాగిన్ పేజ్లో ఏదైతే కోడ్ రాశారో ఆ కోడ్ అంతా కాపీ పేస్ట్ చేసి ChatGPT విండోలో పెట్టి నేను ఇలా చేశాను, నాకు ఇది రావట్లేదని చెప్పి అడగండి. అడిగితే అది మీరు ఎంతవరకు రాశారో దాని తర్వాత ఇంకేం రాయాలో కూడా అదే చెప్తుంది, మీరేం రాయక్కర్లా. దాన్ని ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు. అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తే దాన్ని ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు. నెక్స్ట్ చైన్ ఆఫ్ థాట్ అని, ఇది కూడా ప్రాంప్ట్ యొక్క టైపే అనమాట. ఇప్పుడు మీరు ఒక లాగిన్ పేజ్ని కాపీ పేస్ట్ చేశారు కదండి. సో కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ యూజర్ నేమ్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, తర్వాత పాస్వర్డ్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది, తర్వాత లాగిన్ బటన్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మీరు ఏదన్నా తప్పు చేస్తే చైన్ ఆఫ్ థాట్స్ అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో సాల్వ్ ది మ్యాథ్ ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను 10th class స్టూడెంట్ అండి, నాకు మ్యాట్రిక్స్ గురించి తెలియదు. సో ఒక మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ స్టెప్ బై స్టెప్ అంటే అదేం చేస్తుందండి, మ్యాథ్స్ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ ఇస్తే ట్రిగ్నోమెట్రీలో ఇచ్చామనుకోండి, సైన్, ట్యాన్, కాస్ థీటా, సెకండ్ డేటా, కోసెన్ డేటా అవన్నీ తీసుకొస్తుంది. అవన్నీ తీసుకుని వాటి ద్వారా ఇది ఇలా వచ్చింది. ట్యాన్ స్క్వేర్ అని ఇచ్చామనుకోండి, ట్యాన్ స్క్వేర్ అంటే ముందు ట్యాన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా, అలా అదంతా వేసుకుంటుంది అనమాట. అదంతా వేసుకుని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని చైన్ ఆఫ్ థాట్ అంటారు. తర్వాత ట్రీ ఆఫ్ థాట్స్ అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగే. కానీ ఏంటంటే మీరు అదొక ప్రాంప్ట్ ఇచ్చిందనుకో, ఎక్కువ సొల్యూషన్స్ ఇచ్చిందనుకో, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రాంప్టింగ్. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రాంప్టింగ్లో ఏంటంటే మీరు ఒక ఆన్సర్ ఇచ్చారనుకోండి, నాకు ఇది కావాలి అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అది కొంచెం ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, మీకు ఇది నచ్చలేదు అనుకోండి,
రివ్యూ యువర్ ఆన్సర్, ఫైండ్ మిస్టేక్స్ అండ్ ఇంప్రూవ్ ఇట్. ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నట్టు. మళ్ళీ దానికే మీరు అది ఇచ్చిన ఆన్సర్ దానికే ఇచ్చేసి రివ్యూ యువర్ ఆన్సర్ అని చెప్పి మనం అడుగుతామన్నమాట. తర్వాత ఇటరేటివ్ ప్రాంప్టింగ్. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాంగులర్లో కానీ రియాక్ట్లో కానీ చేస్తున్నప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్గా మీకు లాగిన్ బటన్ ఉంటుంది కదా, లాగిన్ అయినప్పుడు మీరు కొంచెం డేటాని తీసుకురావాలి. అదేంటంటే లాగిన్ బటన్ డిజైన్ కావాలన్నారనుకోండి, ఒక 2-3 డిజైన్స్ ఇస్తుంది అనమాట మీకు. లేకపోతే లోడింగ్ కర్సర్ డిజైన్ కావాలంటే 2-3 డిజైన్స్ ఇస్తుంది. ఏ డిజైన్ ఏ వెర్షన్లో కావాలి ఫస్ట్ ఒకసారి ఇస్తుంది, తర్వాత ఇంకోసారి ఇస్తుంది. అలా మీది అయిపోయే వరకు ఇస్తూనే ఉంటుంది అనమాట. సో అది దాని గురించి. తర్వాత ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అండి. ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అంటే మీరు ఎలా ఇవ్వాలి ప్రాంప్టింగ్, ఇవన్నీ టెక్నిక్స్. డెసిషన్ ప్రాంప్టింగ్, ప్లానింగ్ ప్రాంప్టింగ్, రీజనింగ్, టీచింగ్. ఇప్పుడు మీరు టీచ్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు, నేను ఒక లెసన్ టీచ్ చేయాలి, నాకు ఈ టాపిక్ డౌట్గా ఉంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తాం. సో ఆ టీచింగ్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఈ రూల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏవేంటివి, మీరు రోల్ ఇవ్వాలి, టాస్క్ ఇవ్వాలి, అలాగే కాంటెక్స్ట్ ఇవ్వాలి, కన్స్ట్రెంట్స్ ఇవ్వాలి, లిమిటేషన్ ఇవ్వాలి, అవుట్పుట్ ఫార్మేట్, ఆడియన్స్. ఇవన్నీ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క టెక్నిక్స్ అనమాట. తర్వాత అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉందండి. అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏంటంటే చాలామంది ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం తీసుకుంటారు. ఇక్కడ చూసారండి, ఎంసీపీ, ర్యాగ్, నాలెడ్జ్ బేస్, ఫైన్ ట్యూనింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో. డెవలపర్ ఉంటారు కదా, డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళ కోడ్ అంతా కోపైలట్కి ఇచ్చేసి, కోపైలట్ అనేది ఒక డెవలపర్ యూజ్ చేసే ఒక ఏఐ లాంటిదండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైతే ఫైల్లో ప్రాబ్లం ఉందో ఆ ఫైల్ కోపైలట్కి ఇచ్చేసి నాకు ఇక్కడ ఇష్యూ వస్తుందని చెప్తే కోపైలటే వెళ్ళి ఆ పేజ్ అంతా రీడ్ చేసుకుని స్కాన్ చేసుకుని అదే ఇష్యూస్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. సో ఎంసీపీ ర్యాగ్ అంటే తన దగ్గర ఆన్సర్ లేకపోయినా వేరే చోట వేరే లైబ్రరీలో ఉన్న అన్ని ఫైల్స్ని వెతుక్కుని మరొచ్చి ఆన్సర్ చెప్తుంది అనమాట. అది ర్యాగ్ యొక్క మెయిన్. ఇంకా ఇమేజ్ ప్రాంప్టింగ్ అండి. ఇప్పుడు మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకో, ఇమేజ్ ప్రాంప్టింగ్కి ఏమేమి ఇస్తామండి, మీరు ఎలాంటి రేషియోలో ఇవ్వాలి, స్టైల్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, ఏ కలర్ వాడదాం అనుకుంటున్నారు, లెన్స్, కెమెరా, లైటింగ్, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా మీరు ఇమేజ్ ప్రాంప్టింగ్లో ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో రాసాను చూడండి. ఎగ్జాంపుల్, అల్ట్రా రియలిస్టిక్ పోర్ట్రేట్ ఆఫ్ ఓల్డ్ ఇండియన్ ఫార్మర్. ఓల్డ్ ఇండియన్ ఫార్మర్ ఎలా ఉంటారండి, సో సేమ్ అలాగే మీకు ఎలా కావాలితే అలా. కాకపోతే ఏంటంటే మీరు ప్రాంప్ట్ రాసేటప్పుడు మాత్రం ఆ 5 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే వీడియో ప్రాంప్టింగ్ గురించి. ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారనుకోండి, వీడియోలో డ్యూరేషన్ ఎంత ఉండాలి, మన ట్రాన్సిషన్ అంటే మనం దాని యొక్క బ్రైట్నెస్ తగ్గించుకుంటాము, సౌండ్, మ్యూజిక్, ఎమోషన్, డైలాగ్స్ ఎలా ఉండాలి, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండాలి, కెమెరా మోషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీరు రాయొచ్చు. జస్ట్ సింపుల్గా కెమెరా మోషన్ స్లోగా ఉండాలి, లేకపోతే కెమెరా మోషన్ పైనుంచి కిందకు వస్తున్నట్లు ఉండాలి. అలాగే ఇవన్నీ మీరు రాసుకోవచ్చు అనమాట. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ కోడింగ్ గురించి చెప్తాను కదండి. కోడింగ్లో గిట్హబ్ కోపైలట్ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుని కోడింగ్ రాసే వాళ్ళందరూ యూజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. ఎస్క్యూఎల్, పైథాన్, జావా వీటన్నిటికీ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేస్తారండి. ఏదైనా ఫైల్ ఇష్యూ ఉంటే ఆ ఫైల్ ఇచ్చేస్తారు, లేకపోతే సింపుల్గా మీ ఎంటైర్ అప్లికేషన్కి యూనిట్ టెస్టింగ్ కోపైలట్ని యూజ్ చేసి రాసేయచ్చు. ఏపీఐ డెవలప్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఒక మెథడ్ రాసి ఇది ఎగ్జాంపుల్గా ఇచ్చి నాకు డిలీట్, పుట్టు, పోస్ట్ మెథడ్స్ కావాలి అంటే అది రాసి ఇచ్చేస్తుంది మీకు. తర్వాత మార్కెటింగ్లో అంటే ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ బిజినెస్. చాలామంది ఏం చేస్తారండి, ఇప్పుడు కొంతమంది జ్యువెలరీ షాప్ ఉందనుకోండి, ఆ జ్యువెలరీ షాప్ కోసం ఏం చేస్తారు, మంచిగా నీట్గా మంచి లుక్ అండ్ ఫీల్ వచ్చే డిజైన్ కానీ వాల్ పోస్ట్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకోవాలి. అలా కాకుండా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీ షాప్లో ఉన్న కొన్ని ఫొటోస్ తీసేసి ఆ ఫొటోస్ అన్ని చాట్‌జీపీటీలో పెట్టేసి నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇట్లా కావాలి అంటే మీరు బయట వాళ్ళకి ఇచ్చి చేసే బదులు మీరే ఒక వాల్ పేపర్ని క్రియేట్ చేసుకుని మీ వాట్సాప్లో, మీ ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారనుకోండి, అది ఆటోమేటిక్గా అందరికీ వెళ్ళిపోద్ది అనమాట. కస్టమర్ సపోర్ట్కి, బిజినెస్ ప్లాన్స్కి, ప్రజెంటేషన్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ స్టూడెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారండి, మనం రీసెర్చ్ పేపర్స్ చేయమన్నప్పుడు లేదంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేస్తారు వేరే కాలేజెస్కి వెళ్ళి, అప్పుడు కూడా మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు రేపొద్దున ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఈరోజే
మనకి దానికి సంబంధించిన టాపిక్ గురించి మీరు ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో. నాకు రేపు అంటే మీ పేరు, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు. జస్ట్ ఐ యామ్ ఏ బిగినర్, ఐ హ్యావ్ ఏ ఇంటర్వ్యూ టుమారో, I want to learn something about Python or something about Java or something about SQL. I need to clear the interview. Give me some 20 or 100 or 50 interview questions with examples like that. మీరు అడగొచ్చండి. అడిగితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నుంచి వస్తాయి. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్, నాట్ యూట్యూబర్స్, క్రియేటర్స్. ఇప్పుడు చాలామంది అండి యూట్యూబ్లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, లింక్డ్ఇన్, ట్విట్టర్, మీకు ఏది కావాలంటే అది. కొంతమంది స్టోరీస్ పెడతారు యూట్యూబ్లో, కొంతమంది వీడియోస్ పెడతారు, కొంతమంది సింపుల్గా థంబ్నైల్స్ డిజైన్ చేసుకోవడానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అడుగుతారు. టైటిల్స్ కూడా మనం వీడియో డిస్క్రిప్షన్కి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదండి, అప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ మిస్టేక్స్. ఇక్కడండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మిస్టేక్ 1 అంటే మీరు తక్కువ వెరీ షార్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చారనుకోండి, అది తప్పనమాట. మీరు కాంటెస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు, సింపుల్గా ఏదో ఒకటి కాంటెస్ట్ అంటే మీ ముందు మీరేంటో చెప్పాలి కదా, మీరు చెప్తే దాన్ని బట్టి ఏఐ యొక్క మీ రెస్పాన్సెస్ అన్నీ రివాల్యుయేట్ చేస్తుంది. మీరు రోల్ ఏమి ఇవ్వకపోయినా తప్పే అండి. నేను రోల్ ఇవ్వాలని చెప్పాను కదా మీకు, సో రోల్ ఇవ్వాలి. తర్వాత మీరు ఏమి ఇవ్వకుండా ఎక్కువ మిస్టేక్స్ చేశారనుకోండి, మీకు అవుట్పుట్ సరిగా రాదు అనమాట. రాంగ్ అజంప్షన్స్ అంటే హాలోజినేషన్ గురించి చెప్తారు ఇక్కడ. తర్వాత ఇవన్నీ కూడా అంటే మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ అండి. ఫస్ట్ రోల్ ఇవ్వండి, తర్వాత టాస్క్ ఇవ్వండి. మీ రోలు టాస్క్ అయిపోయిన తర్వాత కాంటెస్ట్ చెప్పండి. మీరు దేనికోసం చేస్తున్నారు, కాంటెస్ట్ అంటే ఐ యామ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ లాయర్, అలాగే కాంటెస్ట్ చెప్పండి. తర్వాత కన్స్ట్రెంట్స్, మీకు ఎందులో కావాలి, తెలుగులో కావాలా, హిందీలో కావాలా, లేకపోతే ఎన్ని వర్డ్స్ కావాలి, ఏ ఫార్మేట్లో కావాలి, అలాగే కన్స్ట్రెంట్ చెప్పండి. అవుట్పుట్కి వచ్చినాక అవుట్పుట్ ఫార్మేట్ కూడా చెప్పండి. మీకు బుల్లెట్ సెన్స్లో కావాలా, లేకపోతే టేబుల్లో కావాలా, అలా చెప్పండి. తర్వాత మీరు దేనికోసం చేస్తున్నారు, మీ ఆడియన్స్ ఎవరు చెప్పండి. రిస్క్ ఆఫ్ రాంగ్ ప్రాంప్ట్స్ వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, మనకి సరిగా ఏఐ నుంచి ఇన్కంప్లీట్ ఆప్షన్ వస్తుందండి. ఏఐ మే ప్రొవైడ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సరిగా కరెక్ట్ ఆప్షన్స్ రావు అనమాట. ఆల్వేస్ వెరిఫై విత్ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ద డెసిషన్స్ అని చెప్తుంది. ఏఐ లిమిటేషన్స్ అంటే ఒక్కోసారి తప్పుగా వాల్యూస్ వస్తాయండి, ఒక్కోసారి అసలు మనకి ఎప్పుడో తీసుకొచ్చి ఇవే లేటెస్ట్ అని చెప్తుంది అనమాట. కాంటెస్ట్ లిమిట్స్ కూడా ఉంటాయి, న్యూ హ్యూమన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులోవే అనమాట. తర్వాత ఏంటంటే ఏఐ లిమిటేషన్స్ తర్వాత ప్రాంప్ట్ ఆప్టిమైజేషను. మీరు కరెక్ట్గా ప్రాంప్ట్స్ ఇవ్వాలండి. మీ ప్రాంప్ట్స్కి ఆ రూల్స్ పాటించండి. రూల్స్ పాటిస్తే ప్రాంప్ట్ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా అవుతుంది. మీరు ఏమనుకున్నారో దానికి తెలుస్తుంది అనమాట. తర్వాత ఇవన్నీ ప్రాజెక్ట్స్ అండి, కోడింగ్ అసిస్టెంట్స్, టీచర్ అసిస్టెంట్స్, ఇవన్నీ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఎంటర్ప్రైజ్ ఏఐ, ప్రాంప్ట్ లైబ్రరీస్, వర్షన్ కంట్రోల్, టెస్టింగ్, ఇవాల్యుయేషన్, ఇవన్నీ కూడా దానికోసమే. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా చేస్తున్నారు, ఎలా టెస్ట్ చేసుకుంటున్నారు, ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయండి. తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేయొచ్చు, మల్టీ మోడల్ ఏఐని క్రియేట్ చేయొచ్చు, వాయిస్ ప్రాంప్టింగ్స్ ఉంటాయి, రోబోటిక్స్ ఉంటాయి, అటానమస్ సిస్టమ్స్ని చేయొచ్చు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారానే. ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ అండి, మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే బీ స్పెసిఫిక్ ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాగ్, ప్రొవైడ్ ఎనఫ్ కాంటెస్ట్ ఫర్ ద టాస్క్. అంటే మీరు కరెక్ట్గా మీరు ఏం చేయాలనుకుంటారో మీ కాంటెస్ట్ చెప్పండి అండి, టాస్క్ ఇవ్వండి, కన్స్ట్రెంట్ చెప్పండి, అవుట్పుట్ చెప్పండి, అంతే. మీరు కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.